కోసం మనం T6 టీవీ న్యూస్ వార్తలకు స్వాగతం. మేము ఎన్టీఎఫ్ఎల్ స్టూడెంట్ ఫౌండేషన్ తరఫున మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేస్తున్నాము. కాబట్టి ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు వచ్చి తీసుకొని పోగలరు. మా అడ్రస్ వచ్చేసి రోడ్ నెంబర్ 6 ఎన్ఐఎన్ కాలనీ, గ్రీన్వుడ్ స్కూల్కి ఆపోజిట్లో. తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని మనం చేస్తున్నాం. ఎన్టీఆర్ ఫౌండేషన్ వారి తరపు నుంచి మట్టి గణేశుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మా గ్రీన్వుడ్స్ టెక్నో స్కూల్ విద్యా సంస్థలో మా టీచర్స్కి ఎన్టీఆర్ ఫౌండేషన్ వారు మట్టి గణేశుల విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఎన్టీఆర్ ఫౌండేషన్ వాళ్ళు వాతావరణం కాలుష్యం కాకుండా మనకి మట్టి విగ్రహాలు స్పాన్సర్ చేశారండి ఈ గ్రీన్వుడ్స్ టీచర్స్ అందరికీ. ఓకే, థ్యాంక్ యూ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఎన్టీఆర్ ఫౌండేషన్ వారు మట్టి వినాయకులను మాకు గ్రీన్వుడ్ స్కూల్ స్టాఫ్కి ఉచితంగా పంపిణీ చేశారు. సో థ్యాంక్ యూ. ఏటేటని చవితి పండుగ నాడు మా ఇంట్లో నిన్ను నిలుపుకుందు మయ్య. పిండి వంటలు చేసి నీకు తినిపించేము, పిండి వంటలు చేసి నీకు తినిపించేము, పిండి వంటలు చేసి నీకు తినిపించేము. వాడవాడల్లో నా మా గణపయ్య వేడుకలు జరిపేమయ్యో మా గణపయ్య. వాడవాడల్లో నా మా గణపయ్య వేడుకలు జరిపేమయ్యో మా గణపయ్య. ఇంటిల్లి పాది మంతా మా గణపయ్య మనసారా పూజింతుమో మా గణపయ్య. ఇంటిల్లి పాది మంతా మా గణపయ్య మనసారా పూజింతుమో మా గణపయ్య. కాని పాకలోని బావిలో వెలసిన కరుణామయుడమ్మ మన చిట్టి గణపతి. ఘనమూల కదిపాతి గజముఖ గణపతి, ఘనమూల కదిపాతి గజముఖ గణపతి, ఘనమూల కదిపాతి గజముఖ గణపతి. గణపతి చరిత మినరో ఘనమైన మహిమల్ని కనరోయమ్మ మాయమ్మ. గణపతి చరిత వినరో ఘనమైన మహిమల్ని కనరోయమ్మ మాయమ్మ. ఎలుక వాహనుడైన ఎంకయ్య లీలల్ని వినరోయమ్మ మాయమ్మ. ఎలుక వాహనుడైన ఎంకయ్య లీలల్ని వినరోయమ్మ మాయమ్మ. పూర్వకాలం నందు గర్జసూరుడను పరమేశ్వరుని పరమ భక్తుడమ్మ. స్వామిని కొలువని రోజంటూ లేదమ్మ, స్వామిని కొలువని రోజంటూ లేదమ్మ, స్వామిని కొలువని రోజంటూ లేదమ్మ. గజరాజు కొగనాడు ఓయమ్మ ఏమి కోరిక కలిగేనో మాయమ్మ. గజరాజు కొగనాడు ఓయమ్మ ఏమి కోరిక కలిగేనో మాయమ్మ. కైలాసాన శివుడుంటే నేనేమో ఇక్కడుంటే మీ ఫలము అనుకున్నాడు. గణపతి చరిత వినరే ఓయమ్మ విఘ్నేశుని మహిమలు కనరే మాయమ్మ. పరమ భక్తితోని ఆబోల శంకరుని తన హృదయమందున నిలుపు. ఎన్టీఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి ఇచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. నా పేరు దత్తా సైతం చూడు అడవికి వెళ్ళినాడు అప్పుడు. తపసు చేయగా గజేంద్రుడు అడవికి వెళ్ళినాడు అప్పుడు. కాపులు దూరనట్టి ఓయమ్మ కారడవి చేరిండమ్ము ఆ గజరాజు. కాపులు దూరనట్టి ఓయమ్మ కారడవి చేరిండమ్ము ఆ గజరాజు. దట్టమైన అడవిలో పుట్టపై కూర్చొని ఓం నమః శివాయ అనుకుంటూ శివునికై తపస్సు చేస్తుండు గజరాజు. శివునికై తపస్సు చేస్తుండు గజరాజు, శివునికై తపస్సు చేస్తుండు గజరాజు. బ్రహ్మాండమంతా కూడా అది చూసి భయపడతా ఉన్నాదమ్మో ఆ సమయాన. బ్రహ్మాండమంతా కూడా అది చూసి భయపడతా ఉన్నాదమ్మో ఆ సమయాన. స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున శంకర్ గారి ఆధ్వర్యంలో మట్టి వినాయకుల్ని
అందరికీ వితరణ చేయడం జరిగింది. నేను కూడా అందులో భాగంగా స్వీకరించడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. శంకర్ గారిని అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమం విరివిగా చేయాలని, ఈ వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తూ మనం మన ధార్మిక కార్యక్రమాలు నిర్వహించుకోవడం చాలా శుభ పరిణామం. ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ప్రోత్సహించాలి. కాబట్టి వారు ఇతోధికంగా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాలి. వాటన్నిటికీ ఏ రకమైన సహాయ సహకారాలు ఉన్నా మేము కూడా అందిస్తామని తెలియజేస్తూ, నేను గోపూటి రమేష్ గౌడ్, సర్వవ్యాప్తంగా గెస్టెడ్ అధికారుల సంఘం అఖిల భారతీయ ప్రధాన కార్యదర్శిని, భారతీయ మజ్దూర్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుని, అలాగే స్వావలంబి భారత్ అభియాన్ స్టేట్ కన్వీనర్ని. స్వావలంబి భారత్ అభియాన్లో భాగంగా కూడా మేము ప్రోత్సహిస్తున్నది ఇదే. ఎంటర్ప్రినర్షిప్ ఉండాలి. మన మట్టి వినాయకుని కానీ మనం తయారు చేసిన వినాయకుని ఈరోజు మన ధార్మికంగా మన వీటికి సంబంధించిన విగ్రహాలు కానీ వస్తువులు కానీ వేరే దేశం వాళ్ళు తయారు చేసి మనకు ఇస్తూ ఉంటారు. అలా కాదు, మన దగ్గర కూడా కళాకారులు ఉన్నారు, మన దగ్గర కూడా సామాజిక సేవకులు ఉన్నారు. మనం మన ధార్మిక విషయాలు కానీ మిగతా ఏ విషయాలైనా కూడా మన ప్రోడక్ట్స్ తయారు చేసి మన వాళ్ళకి విరివిగా ఇవ్వాలి. మనం కూడా అందరం పడాలి. మరొకసారి శంకర్ గారికి ధన్యవాదాలు. మీడియా పార్ట్నర్స్ బై జే ఆర్యవైశ్య సేవా సమితి, హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్, ఎన్టీఎల్ స్టూడెంట్ ఫౌండేషన్, తెలంగాణ ఆర్యవైశ్య సమితి. T6 టీవీ న్యూస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.